పవన్ కళ్యాణ్ గారు ఎర్ర చందనం స్మగ్లర్స్ వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారండి. అంటే స్మగ్లర్స్ అంటే చిన్న చిత్కా స్మగ్లర్స్తో పెట్టుకోలేదు అతను. వీళ్ళు కింగ్ పిన్స్ అని చెప్పేసి భారతదేశం మొత్తం మీద ఒక 5 ఉన్నారటండి. ఈ 5 కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈయన నిన్నే తిరుపతి దగ్గర ఒక అటవీ ప్రాంతానికి అతను వెళ్ళాడు. అక్కడ గొడౌన్ సందర్శించాడు. ఆ గొడౌన్లో స్మగ్లింగ్ ద్వారా వెళ్ళిపోతున్నటువంటి ఎర్రచందనాన్ని, అంటే కొన్ని వందల కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని సీజ్ చేశారు. అది చూసి ఆశ్చర్యపోయాడు అతను. అయ్యో, ఎంత పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ జరుగుతుందా, ఈ భారీ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతుందా అని చెప్పేసి తను వెంటనే అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, అంటే వీళ్ళు కింగ్ పిన్స్ అంటే వీళ్ళు ఏంటంటే ఈ లోకల్గా ఉండే స్మగ్లర్స్ రాష్ట్రం మట్టుకు దాటిస్తారు ఈ రెడ్ శాండిల్ని. అక్కడి నుంచి సముద్రాల ద్వారా దాటించి, అంటే మన పుష్ప సినిమా చూసాం కదా, సేమ్ అదే. ఆ సముద్రాల ద్వారా దాటించి ఇతర దేశాలు ఎగుమతి చేసేవాళ్ళు కింగ్ పిన్స్. వాళ్ళు మన భారతదేశంలో 5 ఉన్నారట. మేబీ నేను అనుకోవటం ఆ లిస్టు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది, అందుకే అంత ధైర్యంగా మాట్లాడాడు అతను. ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, వాళ్ళు కేవలం అరెస్ట్ చేసి తూతు మంత్రంగా ఏదో హడావుడి చేసి అయితే వదలం. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఈ ఎర్ర చందనాన్ని స్మగుల్ చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసుకోవచ్చు అని ఎన్వైర్మెంట్ ఒకటి ఉందట. దాని ప్రకారం నేను వాళ్ళ ఆస్తులు కూడా నేను జప్తు చేస్తాను, ఏమీ వెనకాడని చెప్పేసి చాలా డేర్గా స్టేట్మెంట్ ఇచ్చాడండి. నిజంగా నేను అనుకోవటం ఈ కింగ్ పిన్స్ అనేవాళ్ళు వీళ్ళు కేంద్రంలో పెద్దలతో కూడా టైఅప్ పెట్టుకుంటారు. ఇంచేతంటే వీళ్ళు చేసే స్మగ్లింగ్ అటువంటిది. మనం చిన్నప్పుడు పూర్వం తమిళ సినిమా చూసే ఉంటాం, వీరప్పను వీళ్ళందరి సినిమాలు కొన్ని తెలుగులో వెర్షన్ చేశారు వీళ్ళు, చాలా సినిమాలు. విజయ్ కుమార్ హీరోగా కొన్ని సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో స్మగ్లింగ్ అని చూపెట్టాడు. అందులో ఈ కింగ్ పిన్స్ ఎలా ఉంటారో కూడా చూపెట్టాడు. అది వాస్తవంలో కూడా ఉందట. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా ఈ స్మగ్లింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. చాలా డీటెయిల్గా చెప్పుకొచ్చాడు అతను. అది ఎక్కడ కూడా జంక లేదు, అధైర్యపడలేదు. ఆయన ఎక్కడ కూడా జంక లేదు, అధైర్యపడలేదు. నిజంగా ఏ పొలిటీషియన్ కూడా, ముఖ్యంగా మన ఏపీకి సంబంధించిన ఏ పొలిటీషియన్ కూడా ఇంత ధైర్యం చేయడు. మొన్న మీకు గుర్తుండే ఉంటుంది, దాని మీద మనం వీడియో చేసాం. పిఠాపురం వచ్చాడు. పిఠాపురంలో కూడా అరబిందో ఫార్మా, ఇంకా SEZ ఇటువంటి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు సెకండ్ వీళ్ళు కింగ్ పిన్స్. అంటే ఇతనికి ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమమే ముఖ్యం. ఇతను ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇతను ఒక డిప్యూటీ సీఎంగా పాలన చేస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అదృష్టవంతులు. ఇటువంటి నాయకుని ఎన్నుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని మనం చెప్పుకోవచ్చు. అతను ఇంకోటి కూడా చెప్పాడు. అతను ఏమంటాడంటే, ఈ రాష్ట్రంలో స్మగుల్ అవుతున్నటువంటి ఎర్ర చందనాన్ని వేరే రాష్ట్రం వాళ్ళు తీసేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఆ రాష్ట్రానికి మన ఎర్రచందనం వెళ్ళినప్పుడు ఇది ఏపీది, మేము తీసుకోమని చెప్పేసి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇచ్చి ఇమీడియట్లీ కూడా ఏపీకి అది వచ్చేలాగా మనం ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎక్కడి నుంచి వస్తే మాకేంటి, మేము కొనేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. దానివల్ల మన రాష్ట్రం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లోనే ఈ సాగు ఉంది, ఈ ఎర్రచందనం అనేది. ఈ తీవ్రంగా మనం నష్టపోతున్నాం అని చెప్పేసి దీని మీద ఒక కొత్త చట్టాన్ని మనం తయారు చేద్దాం త్వరలోనే. ఎక్కడ కూడా ఇక్కడ తయారైన, ఇక్కడ పెరిగినటువంటి ఎర్రచందనం ఇక్కడి నుంచి స్మగుల్ అయ్యి ఎక్స్పోర్ట్ అయ్యి ఎగుమతి అయ్యి వెళ్తూ ఉంటే ఏ రాష్ట్రం కూడా కొనకుండా, ఇది రాష్ట్రానికి కాదు కానీ దేశం టు దేశం వెళ్తే వాళ్ళు మళ్ళీ కనికరించి మన దేశానికి ఇచ్చేస్తున్నారట. అది కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఇతను అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లో, మేబీ బాధ్యతలు స్వీకరించినటువంటి స్టార్టింగ్లోనే నేపాల్లో, ఈ భారతదేశానికి మన ఏపీకి సంబంధించినటువంటి ఎర్రచందనం నేపాల్లో దొరికితే నేపాల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చేస్తారట వెనక్కి. అది ఏపీకి వచ్చేసింది. సో ఆ విధంగా రాష్ట్రాలు చేయటం లేదు, రాష్ట్రాల్లో కట్టుబాటు లేదు, రాష్ట్రాల్లో ఏకత్వం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ వీళ్ళందరూ కూడా కొనేస్తున్నారని చెప్పేసి ఇది జరగనివ్వను, అవసరమైతే కేంద్రం పెద్దలతో మాట్లాడి దీనికి ఒక చట్టాన్ని తీసుకొస్తానని చెప్పేసి అన్నాడు. ఇకపోతే దీనికి ఒక చిన్న ఎమోషన్, ఒక ఎమోషన్ టచ్ ఒకటి ఇచ్చాడు. ఈ ఎర్రచందనం అనేది వెంకటేశ్వర స్వామి గాయం తాలూకు రక్తం. ఆ రక్తం
తో తయారైంది ఎర్రచందనం. కాబట్టి దీన్ని మనం పవిత్రంగా చూడాలి. నేను వెళ్ళి ఆ అడవిలో నేనంతా చూస్తే ఎక్కడ ఎర్రచందనం మొక్కలు లేదని చెప్తున్నాడు అతను. ఏదో చిన్న చిన్న మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి కానీ పెద్దగా ఏమీ లేవు. అంటే స్మగ్లర్స్ ఆ స్థాయిలో స్మగ్లింగ్ చేసేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు, దారుణంగా తీసుకుపోతున్నారని చెప్పేసి అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే అండి, నేను ఇందా చెప్పాను కదా, ఈ కింగ్ పిన్స్ ఈ రాష్ట్రాలు ఖండాంతరాలు దాటి దేశాలు దాటి వెళ్ళే సమయంలో వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే ఐఎఫ్ఎస్ను సపోర్ట్ చేస్తున్నారట. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వీళ్ళే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. మా దృష్టికి కొంతమంది ఉన్నారు, మేము దీనిపైన ఒక కమిటీ వేసాం, నిజాలు తేలే అంటే వాళ్ళ ఉద్యోగాలు పీకించేస్తామని చెప్పేసి అన్నాడు. ఇంకా ఒక్కొక్క పాయింట్ కూడా చాలా విలువైన పాయింట్గా, చాలా విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించాడు. ఏవి రహస్యం లేదు. నిజంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది చూసి, అంటే అది చేయడు కానీ చెయ్యాలనుకుని కింగ్ పిన్స్తో ఇతను ఏదైనా కమిట్మెంట్ అయిపోవటమో, లేకపోతే ఆ గొడవలో ఉన్నటువంటి స్టాకు తాలూకు వ్యవహారమో కొన్ని కోట్లు వస్తాయని చెప్పేసి ఇతని ఏదైనా లాభాపేక్ష స్వార్థం ఉన్నవాడైతే అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఎవడేవాడు. ఇది కేవలం ఓల్ ఓవర్ ఇండియాలో నేటి తరం రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. మరొక నాయకుడు ఎవడో కూడా ఇంత ధైర్యంగా, ఇంత నిజాయితీగా అడవి నుంచి డైరెక్ట్గా స్టేట్మెంటు ఎవరు ఇవ్వలేరు. అది పవన్ కళ్యాణ్కే చెల్లింది. ఈ రోజున మరి అతను ఇచ్చిన స్టేట్మెంట్ తోటి గడగడలాడిపోతున్నారు స్మగ్లర్స్ అందరూ కూడా. వాళ్ళ కేంద్రంలో ఎంత సపోర్ట్ ఉన్నా ఏమున్నా, ఒకవేళ కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారు మా కొంప ముంచేలా ఉన్నాడు, మా చీకటి వ్యాపారానికి ఉక్కు పంతో తొక్కేలా అని చెప్పినా కానీ అక్కడ వాళ్ళు కూడా వినరు. అవసరమైతే వాళ్ళని వ్యతిరేకించుతాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఎవరి మాట వినని వ్యక్తి కాబట్టి, నీతిగా నిజాయితీగా పోయేవాడు కాబట్టి, అవసరమైతే ప్రాణాన్ని పదవిని కూడా లెక్క చేయని వ్యక్తి కాబట్టి, వేళ ఈ అటవీ శాఖలో ఈ స్మగ్లర్స్ వ్యవహారం ఒక పెద్ద చర్చగా మారిపోయింది. దరదలాడిపోతూ ఉన్నారు. చూద్దాం ఉండే కొద్ది మరి ఇంకా ఎటువంటి విషయాలు ఇతను బయట పెడతాడనేది, ఇంకా ఎంతమంది పెద్దల చీకటి భోగోతాన్ని ఇతను గ్రిప్లో పెడతాడు, వాళ్ళ దారిలో పెడతాడు అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.